చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును మూసివేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున అడ్వకేట్ జడ శ్రవణ్ వాదనలు వినిపించారు. ఈ నెల 31న తీర్పు వెలువరించనుంది న్యాయస్థానం. గౌరవ ఏసీబీ కోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసుని ఏదైతే మూసివేస్తూ సిఐడి పోలీసులు ఏసీబీ కోర్టులో ఫైనల్ రిపోర్టు దాఖలు చేశారో దాని మీద పిటిషనర్గా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి తరఫున చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించడం జరిగింది. మార్చి 2, 2024వ తారీఖున 19 మంది ముద్దాయిలు ఇన్క్లూడింగ్ నారా లోకేష్, లింగమనేని రమేష్, చంద్రబాబు నాయుడు గారు, వారి మంత్రివర్గంలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, వీరందరూ కూడా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. పూర్తి స్థాయిలో రమారమి 2000 ఆధారాలతోటి డాక్యుమెంట్లతోటి ఈరోజు ఏసీబీ న్యాయస్థానంలో మేము అబ్జెక్షన్స్ దాఖలు చేశాం. అబ్జెక్షన్స్ మీద న్యాయస్థానం పూర్తి వాదనలు విన్నారు. 31వ తారీఖు ఈ నెల మార్చిన ఈ కేసుని మూసివేయాలా లేదా ఈ కేసు మీద కాగ్నిజెన్స్ తీసుకొని నిందితుల్ని ట్రయల్ ఫేస్ చేయమని ఆర్డర్స్ ఇస్తారా అనేది 31వ తారీఖున న్యాయస్థానం నిర్ణయం తీసుకోబోతుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి ఈ రోజున గౌరవ ఏసీబీ న్యాయస్థానం ముందు మా వాదనలు పూర్తిగా వినిపించడం జరిగింది. అదేవిధంగా ప్రాసిక్యూషన్ వారి వాదనలు కూడా గౌరవ న్యాయమూర్తి గారు వినటం జరిగింది. ఈ కేసుని 31వ తారీఖుకి ఈ నెల వాయిదా వేస్తూ గౌరవ న్యాయమూర్తి గారు తీర్పు చెప్పడం జరిగింది. ఇవాళ అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఆయన మరి కొడుకు చేతేమో యువతల వైసీపీ వాళ్ళు కానివ్వండి, ఇతర పార్టీ వాళ్ళు ఎవరన్నా ఏ చిన్న మాట అన్నా కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేపిస్తా, కొడుకుతో చేపిస్తూ ఉన్నాడు, చట్టాన్ని ఉల్లంఘించి మరి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రం తెర వెనక ఉండి పోలీసు ఉన్నతాధికారుల మీద ఒత్తిళ్లు తీసుకొని వచ్చి తన మీద ఉన్నటువంటి కేసుల్ని ఈ విధంగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద మూసేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అని అంటే, తండ్రి కొడుకులు, అయ్యా కొడుకులు ఇద్దరూ కూడా పెదబాల శిక్షణ లాగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళ కుటుంబానికి పరిచయం చేసుకొని ఇవాళ దాన్ని ప్రజల మీద న్యాయాన్ని, చట్టాన్ని, ధర్మాన్ని తుంగలో దొక్కడానికి వాడుతూ ఉన్నారని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను.